నేటి ముఖ్యాంశాలు. తాండూరు మున్సిపల్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది, కాస్త పట్టించుకోండి అంటూ కమిషనర్కు వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు. తట్టెపల్లి శివారులో నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు, ముడి సరుకు ధ్వంసం. విద్యార్థులలో ఉండే విద్యా సామర్థ్యాలను పెంపొందించాలి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి. 10 పడకల నుండి 30 పడకల వరకు బషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్, చిన్న ఆపరేషన్లు ఇక్కడే. తాండూరు పట్టణంలో నావిరాయి ప్రథమ వార్షికోత్సవం, పాల్గొన్న తాండూరు పట్టణ ప్రముఖులు, బీజేపీ నాయకులు. లారీ పార్కింగ్ ప్రాంతంలో దొంగలించబడుతున్న బ్యాటరీలు పోలీసులు పట్టించుకోవాలని కోరిన బాధితుడు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఏర్పడిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. వర్షం పడితే నీటి గుంతలు, వర్షం తగ్గాక దుమ్ము ధూళి కళ్ళల్లో పడి ప్రజలు అనారోగ్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కాబట్టి అధికారులు పట్టణంలోని ప్రతి గల్లీలో నీటి గుంతలను, ఏర్పడిన రోడ్ల పరిస్థితిని చక్కబెట్టాలని, విద్యుత్ దీపాలు, ప్రధాన కూడళ్లలో చెత్తా చెదారం నిండిపోయిందని వాటిని వెంటనే శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, కౌన్సిలర్ బాలప్ప, మంతటి రాజు, దోమకృష్ణ, ప్రకాష్, అంతారం కిరణ్, శ్రీకాంత్, బబ్లు, ప్రభాకర్ గౌడ్, శివకుమార్, శివశరణప్ప తదితరులు పాల్గొన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తాండూరులో ఎటువంటి మున్సిపల్ ద్వారా అభివృద్ధి జరగలేదు. ఒక మీటింగ్లు జరగవు. నాకు తెలిసి గతంలో 6 నెలల క్రితం ఎప్పుడో ఒక మీటింగ్ జరిగింది. అంతకుముందు సంవత్సరమైన ఒక మీటింగ్ జరగలేదు. నెలకు ఒక మీటింగ్, ఒక 2 మీటింగ్లు జరగాల్సినటువంటి ఈ మున్సిపాలిటీలో మరి నిజంగా కూడా అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తంగా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు బదిలీ చేస్తారు, వారిని పని చేయనియరు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవానికి పెద్దలు ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మన నగరం మల్లేశం గారు అన్నట్టు పార్టీలను మన ఆంగ్లర్కి షెట్లెట్లా ఏ విధంగా అయితే తీస్తాము, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో వీళ్ళే నాయకులు, అధికారం ఎవరు ఉంటే వాళ్ళే నాయకులు ఉంటున్నారు. అభివృద్ధిలో మరి మాటికి మరి అభివృద్ధికి మేము అభివృద్ధి కోసమే పార్టీ మారినామని చెప్పి ఏ ఒక్కరోజు కూడా అభివృద్ధి గురించి, తాండూరు పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకున్న వాళ్ళు మీరు అభివృద్ధి గురించి పార్టీ మారినామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా కూడా మున్సిపాల్లో అసలు ఒక మీటింగ్ కాదు కదా, ప్రజలు వస్తే ఒక కౌన్సిలర్, 36 వార్డుల కౌన్సిలర్ ఉన్నారు, ఒక్క కౌన్సిలర్ కూడా మున్సిపాలిటీకి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అసలు మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు కూడా వాస్తవాన్ని చెప్పాలంటే అసలు వాస్తవానికి వాళ్ళకి అసలు విలువ లేకుండా పరిస్థితి చేసారు ఈ కౌన్సిల్ని. మనం ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోవాలి. ఆర్ఎండ్బి శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, మన తదితర అన్ని శాఖలు కూడా మీరందరూ కూడా మీ పని. ఈరోజు వర్షానికి అన్ని రోడ్లు కూడా, ప్రధాన రహదారులు అన్నీ కూడా గుంతలమయమై వాస్తవానికి స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కానీ, మరి వ్యాపారస్తులు కానీ, మండలాలకు వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ఏదో అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గుంతల్లో పడి, చిన్న విద్యార్థులు కూడా పడి అది చూసినట్టు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా కమిషనర్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ గుంతలు మూయించాలి. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, మరి చైర్పర్సన్ గారికి ఒకటే కోరుకుంటున్నాం, మున్సిపల్ మీటింగ్ ఏర్పరచండి. మున్సిపల్లో అనేక సమస్యలున్నాయి. మన మున్సిపాలిటీలో వర్షాకాలం వస్తే అత్యవసర సమావేశం ఏర్పరచలేదు ఇంతవరకు కూడా. ఎక్కడ చూడు ఆ మురికి, చెత్త, మురికి కాలువలు అట్లనే మురికి ఉంటుంది. లైట్స్ అయితే అసలు ఇంతవరకు ఆ ల్యాడర్ నాకు తెలిసి ఇంకా ఎప్పుడు తయారవుతుందో తెలుస్తుంది. ఆ ల్యాడర్ 4 ఏళ్ళు ఈ కౌన్సిల్ ముగియనీకి వచ్చింది, కానీ ఇప్పటి వరకు పాత మున్సిపాలిటీ నుంచి కొత్త మున్సిపాలిటీ వరకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ల్యాడర్ ఇంకా తయారవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పటి వరకు ఒక లైట్ కూడా మరమ్మతు చేసిన. ప్రధాన రహదారులన్నీ కూడా రాత్రి పూట చీకటిమయం ఉంటున్నాయి తాండూరు మొత్తం. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తదితర సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ పనులన్నీ కూడా కంపల్సరీ అత్యవసరంగా చేయించాలని చెప్పేసి, మరి అదేవిధంగా చేయని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ప్రధాన రహదారు దిగ్బంధం చేస్తాం. ఈరోజు తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కురిసిన వర్షానికి తాండూరు పట్టణం నందు ప్రధాన మండలాల నుంచి వచ్చే రోడ్లు కానీ, తాండూరు పట్టణంలో మెయిన్ రోడ్లు అన్నీ కూడా గుంతలమయంగా మారి ప్రతి ఒక్క రోడ్డు కూడా నీటి గుంతల్లాగా ఏర్పడి చాలా అస్తవ్యస్తంగా
తయారైనాయి. పిల్లలకు స్టూడెంట్స్కి మెయిన్గా స్కూల్ టైంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుంతలలో పల్లి చాలామంది దెబ్బలు తిన్నాయి. ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ తాండూరు పట్టణం నందు ఎటు చూసినా ఏ రోడ్డు చూసినా ఏముంది అన్నట్టు ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా అయింది. యాదిరెడ్డి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ కానీ, మర్లేడుపల్లి నుంచి శివా చౌక్ కానీ, గాంధీ చౌక్ నుంచి మళ్ళీ మర్రిచెట్టు వరకు కానీ, మర్రిచెట్టు నుంచి మళ్ళీ ఇంకే దారి అయినా చూసినా కానీ తాండూరు పట్టణంలో 36 వార్డులలో ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయంగా మారి నీళ్ళన్నీ కూడా గుంతలలో నిలబడి ఆడ రోడ్డు ఉందా గుంతుందా తెలియని పరిస్థితికి వచ్చేసింది. వర్షం పడ్డాక వర్షం తర్వాత అన్నట్టు తాండూరులో పరిస్థితి ముందర చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు వర్షం పడ్డప్పుడేమో గుంతలు, వర్షం తర్వాతనేమో రోడ్ల మీద వెళ్తే దుమ్ము ధూళికి కళ్ళలో మట్టి పడి కంటి సమస్య కూడా విపరీతంగా ఏర్పడింది. అదేవిధంగా తాండూరు ప్రధాన రహదారులలో మొత్తం కూడా లైట్స్ వెలగడం లేదు, ప్రధాన కూడలలో కూడా లైట్స్ వెలగడం లేదు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా చెత్త ఎక్కడిదక్కడ పేరుకపోయి చెత్త కూడా క్లియర్గా చేస్తలేరని చెప్పేసి మేము ఈరోజు మెమరాండం ద్వారా తాండూరు కమిషనర్ గారిని కోరడం జరిగింది. మీరు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, లైట్స్, చెత్త ఈ 3 మీకు తాండూరు పట్టణవాసులందరూ కూడా మున్సిపల్ ట్యాక్సులు కడుతున్న దేనికి? మీరు సరైన లైట్స్ కానీ, రోడ్లు కానీ, చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి మీరు ట్యాక్సులు కడుతుర్రు, అవి ఒక్కటి కూడా యూజ్ అవుతలేవు అన్నట్టు అవుతుంది. అందరు వెజిటేరియన్లే కానీ చికెన్ ఎడిపోయింది అన్నట్టు ఉంది తాండూరులో పరిస్థితి, పట్టణంలో పరిస్థితి. తాండూరుకు గత ఎన్నో దశాబ్దాల పాటు మున్సిపాలిటీగా ఉన్న అనుభవం ఉన్నది. మున్సిపాలిటీలో ఇంత అధ్వానంగా ఎప్పుడు కూడా కాలేదు. నిధులన్నీ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ అనేది లేని పరిస్థితిలో తాండూరు పట్టణము అల్లకొల్లంగా అయిపోయింది. తాండూరు ప్రజలంతా కూడా చాలా సిగ్గుచేటుగా ఫీల్ అవుతున్నారు. మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు? ఇంత ఎప్పుడు చూసినా వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద కొట్లాడుకున్నాడు తప్ప తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితిలో లేదు. ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉంటారు. కానీ తాండూరు పట్టణ డెవలప్మెంట్ గురించి ఆలోచించే ప్రసక్తి లేకుండా అయిపోయింది వీళ్ళందరికీ కూడా. బీజేపీ పార్టీ పూర్తిగా అభివృద్ధికి తోడ్పడుతుంది. అభివృద్ధికి ఎవరన్నా ఇది చేస్తే మాత్రము మీకు ఖబర్దార్ అని చెప్తున్నా. త్వరితగతిన అధికారులు కానీ, మున్సిపల్ శాఖ కానీ, మున్సిపల్ చైర్మన్ గారి తాండూరు పట్టణాన్ని డెవలప్మెంట్ చేసి రోడ్లు, లైట్లు, నీరు శుభ్రంగా ఉంచి చెత్త సేకరణ మంచి క్లియర్గా చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుతున్నాను. ఈరోజు మున్సిపల్ కార్యాలయం నందు మా యొక్క సమస్యల గురించి కమిషనర్ గారికి విన్నవించడం గురించి ఇక్కడికి వచ్చినాము. మల్రెడ్డిపల్లి శివాజీ చౌక్ నుండి మల్రెడ్డిపల్లి వరకు అధ్వానంగా ఉన్నది రోడ్డు. ఎప్పుడు ఎవరి కింద పడుతుందో తెలియదు. చిన్న చిన్న పిల్లలకు దెబ్బలు తాకుతున్నాయి, అన్నీ తాకుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏమేం చేస్తున్నదంటే మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నామంటారని ఖాళీ మాటల వరకే ఉన్నది, చేతలో లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధం చెప్పింది. చెప్పుకం కాదు, చేసి చూపెట్టాలి. ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఎట్లా చేస్తున్నాము, ఏం చేయాలి, వాళ్ళకు ప్రజలకు రుణపడి ఉండాలి. ఒక నాయకులుగా గెలుపొందిన తర్వాత వాళ్లకు సేవ చేసే భాగ్యం కల్పించిండ్రు ప్రజలు. మాకు ప్రజలే దేవుళ్ళు అంటారని నమ్మాలి. ఆ నమ్మకం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళి ఏమొస్తుందో, ఏడ కబ్జాలు పెడదాము, ఎవరిని కిందేస్తాము, దందలు చేస్తామా, బూటకం దందలు చేస్తాము, ఏడన్నా కబ్జాలు చేస్తామా, అటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు రాజకీయాలకు రావద్దు. ఎందుకు రావాలి? ప్రజలను మోసం చేసే పరిస్థితి నీ మనసులో పట్ల ఉన్నదనుకో, నీకు రావద్దు. అనవసరంగా ప్రజలను మోసం చేసే ఈ యొక్క నాయకులకు తెలివితోటి పని చేయండి. చేసి మాకు కూడా శివాజీ చౌక్ నుండి మల్రెడ్డిపల్లి వరకు తొందరగా రోడ్డు నిర్మాణం జరిపితే ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మాకు పార్టీలతో సంబంధం లేకుంటుంది. ప్రజలతోటి పడ్డ తర్వాత డెవలప్మెంట్ గురించి మాకు ఎమ్మెల్యే కొందరు అనుకుంటారు మేము ఎమ్మెల్యే దగ్గరికి ఎదుకోవాలంటాం. మేము పోతాం, ఎమ్మెల్యే
తాండూరు నియోజకవర్గానికి అతని ఒక అధిపతి లాగా అతని దగ్గర పోయి ఆయనతోటి మేము పనులు చేసుకునేడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు దయచేసి ఆ యొక్క రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని విన్నవించుకుంటున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులలో పబ్లిక్ చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కనుక వాటన్నిటికీ మేము లెటర్ ద్వారా ప్రధానమైన సమస్యలు రోడ్ల గుంతలు, చిన్నపాటి వర్షం పడ్డా కూడా రోడ్లన్నీ మునిగిపోయి ఎవరు ఏడబడతారో ఏ మూలలో ఎవరు పడతారో అనేది కూడా తెలియనట్లున్నది. మరి స్ట్రీట్ లైట్ల విషయానికి వస్తే తాండూరులో ప్రధాన రహదారులలో మొత్తానికి లైట్లు మొత్తం అస్తవ్యస్తంగా మొత్తం ఎక్కడ చూసినా చీకటి, వార్డులలో కూడా చీకటి. మరి కమిషనర్ సార్ గారికి కూడా వెంటనే ల్యాడర్ తెప్పిస్తారా, మళ్ళీ సిబ్బందిని పెంచైనా సరే మరి త్వరగా మరమ్మతులు చేయించాలని కోరడం జరిగింది. మరి ఈ రోడ్లు ఏవైతే గుంతలమయం ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలని, మరి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి తాండూరు మున్సిపాలిటీ తెలంగాణలో అత్యంత దరిద్రమైన మున్సిపాలిటీ ఉన్నది. అధికారులు కూడా మంచిగా నిద్రపోతున్నారు తాండూరు మున్సిపాలిటీలో. అసలు ఎవరేం చేస్తున్నారు అనేది కూడా ఈ కౌన్సిలర్ల పనులు కూడా ఈ మున్సిపాలిటీ ద్వారా లెటర్ల ద్వారా ఇచ్చినా కూడా అవుతలేవు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, అయ్యా తాండూరు ప్రజలు మిమ్మల్ని కేవలం 60 రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసారు, మీరు తాండూరు బాగు చేస్తారని చెప్పి అందరూ కూడా మిమ్మల్ని నమ్మి గెలిపించారు. కాబట్టి మీరు తాండూరు ప్రజలకు ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేరు. కనుక తాండూరు పబ్లిక్ సమస్యలు ఏమున్నాయో వెంటనే మీరు అతి తొందరలో ఒక 15 రోజుల 30 రోజుల్లో తీసుకొని తాండూరు ప్రజల సమస్యలను మీరు వెంటనే పరిష్కరించాలి. అలాగే ఈ జిల్లా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీరు ఆయన కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తాండూరు డెవలప్మెంట్కి మీరు చేయాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై భారత్. పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామ శివారులో జాదవ్ చందర్ అనే వ్యక్తి తన పొలంలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్నాడనే పక్కా సమాచారంతో శనివారం వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు పెద్దేముల్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది కలిసి సంయుక్తంగా దాడి చేయగా సుమారు 15 లీటర్ల నాటుసారాను మరియు నవసాగరం స్వాధీనం చేసుకుని 2 బ్యాలర్లలో నిల్వ ఉంచిన సుమారు 150 లీటర్ల బెల్లం పానకంను ఒలకబోసి చందర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. మీంది చాలు ఫస్ట్ పలవడాకుండా కొట్టు సార్ నిలబడు సార్, అక్కడ పక్కన నిలబడు, వెనకాల నిలబడు అందరు మీరు. దబ్బు విద్యార్థులలో విద్యా సామర్థ్యాలను పెంపొందించాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉమాహారతి పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని నంబర్ 2 పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో విద్య, మధ్యాహ్న భోజనం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి చదువుపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రతిభా భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ అభిజిత్, సంతోష్, మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తదితరులు ఉన్నారు. ఉమా హారతి మేడం గారు, ఎన్జిఓ అభిజిత్ సార్ గారు అండ్ సిఎస్ సంతోష్ సార్ గారు మరియు మన మండల విద్యాధికారి జె వెంకటయ్య సార్ గారు పాఠశాలకు విచ్చేయడం జరిగింది. విద్యార్థులలో ఉండేటటువంటి విద్యా సామర్థ్యాలను పరీక్షించడానికి రావడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి విద్యార్థులను 1 నుండి 5 తరగతి వరకు ఉండేటటువంటి విద్యార్థులలో ప్రతి తరగతి గదిలో 10 నుండి 20 నిమిషాల పాటు ఉండి విద్యార్థులను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు మ్యాథ్స్, తర్వాత ఇంగ్లీషు చదివించడము, రాయించడము, కొన్ని కూడికలు తీసివేతలు చేయించడం అనేది జరిగింది. కొంతమంది విద్యార్థుల యొక్క వెనుకబాటుతనానికి కొన్ని సూచనలు, సలహాలు అందజేయడం జరిగింది. అలాగే 8th, 9th తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, సలహాలు అందజేయడం అనేది జరిగింది.
తర్వాత విద్యార్థుల లోపల విద్యా ప్రమాణాలు ఎక్కువగా సాధించడానికి తగినటువంటి సూచనలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు కథలను చెప్పించడం కానీ, లైబ్రరీ పీరియడ్ని ఎక్కువగా వినియోగించడం కానీ, తర్వాత వర్డ్స్ అనేది వొకాబులరీ అనేది వాళ్ళలో వృద్ధి చెందే విధంగా వాళ్ళను ఎక్కువగా ప్రాక్టీస్ చేసేటందుకు టీచర్స్కి సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటుగా మా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మేడం గారికి మేము మా పాఠశాల తరఫున ఒక రెఫరెండం అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో ఏఏపీసీ చైర్మన్ పద్మ గారు పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా మా పాఠశాలకు సొంత భవనం అనేది లేదు కాబట్టి సొంత భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుకు భవన నిర్మాణానికి సహాయం చేయమని కోరడం అనేది జరిగింది. మేడం గారు అందుకు సుముఖంగానే తెలపడం జరిగింది. ధన్యవాదాలు. బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఇక నుండి 10 పడకల నుండి 30 పడకల ఆసుపత్రిగా కొనసాగనున్నదని, అందుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయని తెలిసింది. దీంతో బషీరాబాద్ మండల కేంద్రము మరియు మండల పరిధిలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక నుండి గర్భిణీలకు తదితర చిన్న ఆపరేషన్లు మరియు తదితర సేవలు ఇక్కడ కొనసాగుతాయని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అప్గ్రేడ్ అయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి అభినందనలు తెలిపారు. మంచి మందులు ఉన్నాయి, రేపు మంచి ట్రీట్మెంట్ అయితే నర్సులు డాక్టర్లు అందరూ ఉంటారు. మనోహర్ రెడ్డి సార్ చెప్పిన విధంగా 30 బెడెడ్ హాస్పిటల్గా నిన్న ఆల్రెడీ 2 days కింద మనం హ్యాండ్ ఓవర్ చేసేసాం. ఇది అప్గ్రేడ్ అవుతుంది, సిహెచ్సి కింద అప్గ్రేడ్ అవుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్ అవుతుంది. అండ్ ఇక్కడ 24 hours కూడా మనకు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. అండ్ ఇక్కడ ఇంతకుముందు లాగానే డెలివరీస్ కూడా అవుతున్నాయి అండ్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ డెవలప్ అయిన తర్వాత ఓటీ కేసెస్ అంటే ఆపరేషన్ కూడా అవుతాయి. నెక్స్ట్ పోస్ట్ మార్టమ్స్ ఇంతకుముందు ఒకప్పుడు అయ్యేవి, సేమ్ ఇప్పుడు అలా కూడా మన పోస్ట్ మార్టమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఫ్యూచర్. ఈరోజు బషీరాబాద్ మండలానికి శుభదినం. ఎందుకంటే మన ఎలక్షన్ అప్పుడు ఈ గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రజలు మా బషీరాబాద్ మండలంలో వైద్య సదుపాయం సరిగా లేదు, ఇక్కడ నైట్ అవర్స్లో ఎవరు కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ ఎవరు ఉండడం లేదు, చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఇక్కడ బషీరాబాద్ మండలం నుండి తాండూరు హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. మాకు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బషీరాబాద్ హాస్పిటల్ని పెద్ద హాస్పిటల్గా చేయాలి, 24 hours డాక్టర్స్ మరియు నర్సులు ఉండేటట్టు చేయాలని చెప్పి ఆ రోజు ప్రతి గ్రామంలో ప్రజలు కోరడం జరిగింది. దానికి తోడుగానే మన ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఈరోజు నుంచి ఇప్పటికి కానీ 24 hours డాక్టర్స్ ఉంటారు, అదేవిధంగా 24 hours స్టాఫ్ నర్సులు ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున డెలివరీస్ కానీ చిన్న ఆపరేషన్లు ఉంటే కూడా కానీ అదేవిధంగా పోస్ట్ మార్టంలు కానీ అన్నీ కూడా ఇక్కడ బషీరాబాద్లో చేయడం జరుగుతుంది. కావున ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు మనోహర్ రెడ్డి గారికి బషీరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మనోహర్ రెడ్డి గారు మరి ఎలక్షన్లో భాగంగా ఆయన తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రజలు కోరుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలను ఆయన ఒక్కొక్కటి అన్ని తీరుస్తూ దాంట్లో భాగంగా బషీరాబాద్ మండలం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ మరి 10 పడకల నుండి 30 పడకల వరకు అప్గ్రేడ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలకు సరైన సౌకర్యాలు సమకూర్చాలి. మరి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుండి తాండూరుకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు అవుతుంది. చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలని చెప్పేసి చాలామంది కోరుకున్న తర్వాత మరి మనోహర్ రెడ్డి గారు పైన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిన తర్వాత ఈరోజు మన హాస్పిటల్ మరి 30 పడకలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు సరైన సదుపాయాలు కానీ మరి 24 hours డాక్టర్ కానీ అన్ని విధాలుగా నేను చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని విషయంలో ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు
మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఏ సదుపాయాలు కావాల్సిన కూడా ఆయన ప్రజాభిష్టానికి అనుగుణంగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి మనకు ఆయనకు ఈ మండల ప్రజల తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. తాండూరు పట్టణంలో నాబిరాయి అనగా బొడ్రాయి ప్రతిష్ఠించి సంవత్సరం పూర్తయింది. దీంతో నేడు పట్టణ ప్రజలు ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని లారీ పార్కింగ్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన లారీలలో తరచుగా బ్యాటరీలు దొంగిలించబడుతున్నాయి. గురువారం రాత్రి పార్కింగ్ చేసిన లారీ నుండి బ్యాటరీ దొంగిలించబడిందని లారీ యజమాని జమీల్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో రాత్రిపూట కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వారే దొంగతనం చేసి ఉన్నారేమో అని జమీల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని జమీల్ తెలిపారు. మంది కూర్చుంటారు, వాళ్ళ గిట్ట విచారణ చేస్తే బాగుండే సార్. వచ్చి రాత్రి 7 గంటల తర్వాత కూర్చుంటారు, గుర్తు తెలియని వ్యక్తులు కూర్చొని కూర్చుంటారు. ఇంతకుముందు ఏమైనా పోయినా బ్యాటరీలు? ఇప్పుడైనా ఫస్ట్ టైం? ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా పార్కింగ్. నా పేరు మొహమ్మద్ జమీల్, శాంతినగర్ కాలనీ, లారీ ఓనరు. నేను ఇలా బండి లోపల పార్కింగ్లో జరగలేదని ఇలా పెట్టింది. పెడితే 1 నెల నుంచి బండి ఆగి లోడింగ్ లేదు. రాత్రి 12 గంటలకు 20 తారీఖు 12 గంటల తర్వాత బ్యాటరీలు ఆధారమైనవి. నేను పొద్దుగా లేచి జీపీఎస్ ఆన్ చేసి చూస్తే జీపీఎస్లో అది లో నెట్వర్క్ అని చూపెట్టి నాకు అప్పుడు డౌట్ వచ్చింది, అనుమానం వచ్చి పొద్దుగా వచ్చి చెక్ చేస్తే బ్యాటరీ లేవు. మళ్ళీ సిఎస్లో కాంప్లైంట్ ఇచ్చిన సార్ ఎంక్వైరీ చేస్తాను. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable